తమిళ సినీ ప్రపంచంలో స్టార్డమ్ అంటే టక్కున గుర్తుకొచ్చే పేరు తలపతి విజయ్. వెండితెర మీద తన స్టైల్తో కోట్లాది మంది అభిమానులు గెలుచుకున్నారు. అంతేకాదు రాజకీయాల్లో కూడా పెను సంచలనం సృష్టించాడు. తొందరలో తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతున్నాడు. రాజకీయాలు సినిమాలు పక్కన పెడితే విజయ్లో మనందరికీ తెలియని ఇంకొక కోణం, అదే ఇప్పుడు మనందరికీ అవసరం. కామన్ పీపుల్కి, యువతకి, ఉద్యోగాలు చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు విజయ్లో ఉన్న ఈ క్వాలిటీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఆయనకున్న ఆర్థిక క్రమశిక్షణ. సినిమాల్లో విపరీతంగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు అట్లనే ఇప్పుడు రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు. కానీ డబ్బు విషయంలో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం అత్యంత ఆలోచనాత్మకంగా, చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ విషయం ఎట్లా తెలిసిందంటే ఆయన రీసెంట్గా సమర్పించిన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన పొందుపరిచిన వివరాలు చూస్తుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్. ఒకవైపు పెట్టుబడులు పెడుతూనే ఇంకొక వైపు డబ్బు రూపంలో దాచుకుంటున్నాడు. రెండు విధాలుగా, ఒకవైపు పొదుపు చేస్తూనే ఇంకోవైపు పెట్టుబడుల్లోకి వెళ్ళాడు. రీసెంట్గా ఆయన ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన ఈ విషయాలు మొత్తం దేశవ్యాప్తంగా వేరలేదు. కోట్లు సంపాదించడం కాదు, ఆ సంపాదించిన డబ్బుని ఎట్లా నిలబెట్టుకోవాలి అనేది కూడా ఒక కళే. దాన్ని ఆయన ప్రాక్టికల్గా చేసి చూపించాడు. ఆయన సక్సెస్ వెనక ఆయనకున్న స్టార్డమ్తో పాటు ఆయన ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించింది. ఆయన పాటించిన విధానాలు ఏంటి, ఆయన ఎలా డబ్బును దాచుకుంటున్నాడు, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సాధారణంగా ఎలక్షన్ కమిషన్ అందరు రాజకీయ నాయకులు కూడా ఏదైనా ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఆదాయ వివరాలు అడుగుద్ది. సేమ్ అట్లనే తలపతి విజయ్ కూడా తమిళనాడులో 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఈ 2 చోట్ల కూడా ఆయన తన ఆస్తుల వివరాలని అఫిడవిట్ రూపంలో సమర్పించిండు. ఇప్పుడు ఇవే ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలు అవుతుంది. ఎందుకంటే ఆయన సంపదల్లో ప్రధాన భాగం ప్రమాదకరమైన పెట్టుబడుల్లో పెట్టకుండా అత్యంత సురక్షితమైన మార్గాల్లో దాచిపెట్టుకున్నాడు. చాలా మంది హీరోలు ఏం చేస్తుంటారంటే ఈ సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుని విపరీతంగా లగ్జరీస్కి తగిలిస్తుంటారు. లేదంటే రియల్ ఎస్టేటు, క్రిప్టో కరెన్సీ, రకరకాల పెట్టుబడుల్లో విపరీతంగా రిస్క్ ఉన్న ప్లేసెస్లో పెట్టుబడులు పెడుతుంటారు. దీనికి ఒకే ఒక కారణం ఏంటంటే విపరీతంగా లాభాలు వచ్చి పడతాయి అనే ఉద్దేశం. కానీ వీళ్ళందరికీ డిఫరెంట్గా తలపతి విజయ్ మాత్రం ఎఫ్డీల్లో తన డబ్బును దాచుకుంటూ, అది కూడా మల్టిపుల్ బ్యాంక్స్లో దగ్గర 100 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లని వేర్వేరు బ్యాంకుల్లో ఆయన డిపాజిట్ చేసి పెట్టుకున్నాడు. ఇక్కడ కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించండి. అదేంటంటే ఒకే బ్యాంకులో పెడితే, లేదంటే ఒకే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో పెడితే ఏదైనా రిస్క్ రావచ్చు. బ్యాంక్ లాసెస్ వచ్చిన టైంలో కానీ, బ్యాంక్ ఎత్తేసిన టైంలో కానీ, ఇట్లా రకరకాల రిస్కులు ఉండొచ్చు. సో ఇట్లాంటి టైంలోనే ఆల్మోస్ట్ 15 బ్యాంకుల్లో ఆయన 100 కోట్ల డిపాజిట్లను పెట్టాడు. ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఏదైనా రిస్క్ వచ్చినా కూడా మిగతా అన్నీ ఆయన్ని కాపాడుతాయి. ఇది ఓన్లీ సేవింగ్సే కాదు, ఒక ఆర్థిక వ్యూహం కూడా. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే విజయ్ ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు, ఆ డబ్బుని ఎట్లా కాపాడుకుంటున్నారు అనేది ముఖ్యం. సంపాదించడం ఒక కళ అయితే దాన్ని నిలబెట్టుకోవడం ఒక పెద్ద నైపుణ్యం. అది లేనోళ్ళు ఎంత సంపాదించినా చేతుల పైస నిలవదు. ఇప్పుడున్న యూత్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఇట్లా హై రిస్క్ బిజినెస్లో పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే విపరీతంగా లాభాలు వచ్చేస్తాయి, ఓవర్ నైట్లో కోట్లు సంపాదించేయచ్చు. ఇట్లాంటి ఆలోచనల వల్ల ఇట్లాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టి ఒక్కోసారి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ హై రిస్క్ బిజినెస్లో లాభాలు ఎట్లుంటాయో నష్టాలు అంతకంటే దారుణంగా ఉంటాయి. ఉదాహరణకు రొయ్యల చెరువులు లాంటివి అన్నమాట. వస్తే కోట్లల్లో వస్తాయి, పోతే జీరో, నష్టాలు మిగిల్చిపోతాయి. మార్కెట్లో హెచ్చుతగ్గుల వల్ల ఈ స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఇట్లన్నీ ఒకేసారి తలకిందులు అయ్యే పరిస్థితి ఉంది. బండ్లు ఓడలు అయ్యే పరిస్థితి, ఓడలు బండ్లు అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది ఇక్కడ. ఈ నేపథ్యంలోనే తలపతి విజయ్ తీసుకున్న నిర్ణయం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆయన పెట్టుబడులతో పాటు భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. మనకు తెలిసినంత వరకు సెలబ్రిటీలు ఏం చేస్తారంటే విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేస్తారు, వచ్చిందంతా ఖర్చు పెట్టేస్తారు. ఇట్లా ఉంటాయి మన ఆలోచనలు. కానీ చాలా మంది సెలబ్రిటీస్ ఇట్లా తెలివైన మార్గాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఉదాహరణకి గతంలో శోభన్ బాబు కూడా తను వచ్చిన ప్రతి పైసాని భూమి మీద పెట్టుబడి పెట్టేవారంట. ఇప్పుడు అదే తన వారసులకి కొన్ని 100 కోట్ల సంపద కింద నిలిచిపోయింది. సెలబ్రిటీస్లో విజయవంతమైన చాలా మంది వ్యక్తులు ఇట్లాంటి మార్గాల్ని ఎంచుకుంటుంటారు. అందులో విజయ్ ఒకరు. అయితే ఇక్కడ విజయ్ ఓన్లీ ఎఫ్డీస్లోనే పెట్టలేదు, కొన్ని పెట్టుబడి మార్గాల్ని కూడా ఎంచుకున్నాడు. సో కామన్ పీపుల్ కూడా ఈ మార్గాన్ని ఎంచుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే విజయ్ లాంటి వ్యక్తులకి, అంటే 100 కోట్ల రూపాయలు ఎఫ్డీలు పెట్టగలిగిన వ్యక్తులకి దాని మీద వచ్చే ఇంట్రెస్టే విపరీతంగా ఉంటుంది. దాన్ని మళ్ళీ జమ చేసుకుంటే దాని మీద ఇంట్రెస్ట్, ఇట్లా అది పెరుగుతూ పోతూనే ఉంటుంది. కానీ కామన్ మ్యాన్ లక్షల్లో మాత్రమే ఎఫ్డీస్లో పెట్టగలుగుతాడు. సో ఇట్లాంటప్పుడు ఆ ఎఫ్డీస్ కంటే ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక 10 లక్షల రూపాయలు ఏదో బ్యాంక్లో ఎఫ్డీ కింద పెట్టినాం, ఇప్పుడు 6% 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. అంటే సంవత్సరం అంతా కలిపితే లక్షకి 8,000 రూపాయలు, 10 లక్షలకి 80,000 రూపాయలు. అదే బయట 2 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇచ్చుకున్న 2 లక్షల రూపాయలు దానికి ఇంట్రెస్ట్ కింద వస్తుంది. సో ఈ 8% ఇంట్రెస్ట్ అంటే 10 లక్షలకి 80,000 ఇంట్రెస్ట్, దీంతో పోలిస్తే ద్రవ్యోల్బణమే ఎక్కువ ఉంటుంది. అంటే ఆ 80,000 మందం ఆ డబ్బు వాల్యూ పడిపోద్ది అనమాట. అంటే పోయిన సంవత్సరం 10 లక్షల వాల్యూ ఇప్పుడు 11 లక్షలకు అయింది, కానీ మనకు వచ్చింది మాత్రం 10,80,000 రూపాయలు. సో ఇక్కడ మనం 20,000 కోల్పోయినట్టే.
అదే విజయ్ లాంటి పెద్ద తలకాయలకైతే ఇది పెద్ద రిస్క్ కాదు. కానీ ఒక కామన్ మ్యాన్ మాత్రం ఈ ఎఫ్డీలతో పాటు పెట్టుబడులు అనే మార్గం కూడా ఎంచుకోవచ్చు. అందుకే ఒక మంచి ఆర్థిక ప్రణాళికలో 2 రకాల అంశాలు ఉండాలి. అదేంటంటే ఒకటి పెట్టుబడులు, రెండోది భద్రత. సాధారణ ప్రజలు ఈ 2 అంశాలని సమతులం చేసుకోవాలి. ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం అనేది పెద్ద కష్టమేం కాదు, రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఆ సంపాదించిన డబ్బుని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడమే అతిపెద్ద కష్టం ఈ రోజుల్లో. విజయ్ ఉదాహరణ చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. డబ్బు ఎంత సంపాదించినా దాన్ని కాపాడుకోవడం లేకపోతే ఉపయోగమే లేదు. అదే సరైన ప్రణాళికతో మనం గనక డబ్బును నిర్వహిస్తే జీవితాంతం అది మనల్ని కాపాడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.